Yeah, guys, very good evening, all of you, once again. So, yesterday classes, so any doubts? GL posting ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? హలో హలో హాయ్ సార్. సార్ నమస్తే సార్. నిన్న క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. క్లియర్ కదా జిఎల్ పోస్టింగ్? అవును సార్. యా, FB50 అండ్ FB02 రెండిట్లో ఎలా పోస్ట్ చేయాలనేది నిన్నటి క్లాస్లో చెప్పున్నాను. ఐ థింక్ క్లియర్ చేశారనుకుంటున్నాను. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి. అకౌంట్స్ పేయబుల్ పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. యా, చూడండి. ఎస్ఏపిలో అకౌంట్స్ పేయబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. మీరు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండవండి. ఒక్కొక్కరి ఒక కేటగిరీ ఇస్తారు. అకౌంట్స్ పేయబుల్ ఒకరికి, అకౌంట్స్ రిసీవబుల్స్ ఒకరికి, ఓకే. సో తర్వాత అసెట్ అకౌంటింగ్ ఒకరికి, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇస్తారు. అది నేచర్ ఆఫ్ బిజినెస్ సైజుని బట్టి ఉంటుంది. ఓకే, సో అకౌంట్స్ పేయబుల్లో మనకు 4 కాన్సెప్ట్లు ఉంటాయి. వెండర్ డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, పార్షియల్ రెసిడ్యువల్, ఓకే, స్టాండర్డ్, ఇవి ఉంటాయి. తర్వాత అకౌంట్స్ పేయబుల్ స్టార్టింగ్ ఒకటి ఉంటుంది. ఈ 4 కాన్సెప్ట్స్లు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అకౌంట్స్ పేయబుల్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి. ఎనీబడి, అకౌంట్స్ పేయబుల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వెండర్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు వెండర్కి పేమెంట్స్ చేయడానికి సార్. అప్పుగానా, క్యాష్ గానా? క్రెడిట్ సార్. క్రెడిట్ పర్చేజెస్ మన బిజినెస్ చేసినప్పుడు, మన బిజినెస్ వెండర్ దగ్గరికి వెళ్ళి క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనము రికార్డ్ చేయాల్సి వస్తుంది. అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, డన్. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, మామూలుగా డెఫినేషన్ ఇచ్చాను చూడండి. SAPFI అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using checks, transfer, electronic transfers. ఇక్కడ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న వెండర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర వెళ్ళి అప్పుగా మనం పర్చేజ్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా మేనేజ్ అండ్ రికార్డింగ్ చేసుకోవాలి. ఆల్ ఇన్వాయిసెస్ ఏవైనా కానివ్వండి, మన వెండర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేయాలి. తర్వాత అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఎప్పటి లోపల మనం వాళ్ళకి డబ్బులు పే చేయాలి. 1 month, 2 month, 30 days, 30 days అనేది చూసుకోవాలి. సమ్ టైమ్స్ మనం క్యాష్ అని ఇవ్వచ్చు, చెక్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అయినా చేయవచ్చు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు. అలా బిజినెస్లో జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి చెక్ ఇస్తారు, ఒక్కోసారి క్యాష్ ఇస్తారు, లేదంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఏదో ఒకటి చేస్తారు. అలా కూడా జరుగుతాయి. సో అదనమాట. తర్వాత మనకి వెండర్ మాస్టర్ డేటా అన్నాం. నిన్న మనం జిఎల్ మాస్టర్ డేటా అంటే జిఎల్స్ని క్రియేషన్ చేసిన తర్వాత వాటిని జిఎల్ పోస్టింగ్ FB50లో లేదంటే FB02లో మనం పోస్ట్ చేసాం. అది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే వెండర్ మాస్టర్ డేటా 3 టైప్స్ ఉంటాయి వెండర్ మాస్టర్ డేటాలో. ఏంటి సార్ అంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అనేసి. సో జనరల్ డేటా అంటే ఏంటంటే ఒక వెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అతని పేరు ఏంటి, అతని అడ్రస్ ఏంటి, అతని మొబైల్ నెంబర్ ఏంటి, అతని ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అతని బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవి క్యాజువల్ డేటా. ఒక వెండర్ వెళ్ళిన తర్వాత అది క్యాజువల్గా మనం తీసుకునే డేటా. నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేసి. తర్వాత కంపెనీ కోడ్ డేటా, రీకన్సిలేషన్ అకౌంట్. ఓకే, సో మనము పర్చేజ్ చేసేది ఇండియన్ పర్సన్ దగ్గరనా, లేదంటే అదర్ కంట్రీ పర్సన్ దగ్గరనా, డొమెస్టికా, ఇంటర్నేషనలా, ఓకే, రీకాన్ అకౌంట్, స్పెషల్ జిఎస్ ఇండికేటర్స్ ఉంటాయి మనకి. తర్వాత ఆ వెండర్కి సంబంధించిన పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి. ఓకే,
సో అంటే ఎట్లా అంటే పేమెంట్ టర్మ్స్ అనేది ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత 10 రోజుల లోపల అమౌంట్ ఇస్తే ఏమైనా క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడా? లేదంటే నెలలో పే చేస్తే ఎలాంటి డిస్కౌంట్ ఉంటుంది? 1%, 3%, 4%? పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి? చెక్ ద్వారానా, నెఫ్ట్ ద్వారానా, ఆర్టీజీఎస్ ద్వారానా, అట్లా. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్, మనం ఒకవేళ పర్చేజ్ చేసిన తర్వాత ఇన్ టైంలో మనం డబ్బులు పే చేయకపోతే వాళ్ళు డన్నింగ్ నోటీసులు ఏమైనా పంపిస్తారా? తర్వాత ఆల్టర్నేటివ్ పే, మనం పే చేయలేకపోతే ఇంకొకరు ఏమైనా పే చేయడానికి ఛాన్స్ ఉంటుందా? ఇంకో కంపెనీ కోడ్, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ వెండర్కి ఎలా ఉన్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత పార్ట్నర్ ఫంక్షన్స్, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నప్పుడు మనం ఇండియా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామా, లేదంటే వేరే కంట్రీ నుంచి పర్చేజ్ చేస్తున్నామా, కరెన్సీస్ ఎలా ఉంటాయి, ఇండియా ట్యాక్స్ లైబిలిటీ ఒకలా ఉంటుంది, వేరే దేశం యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఒకలా ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటాలో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా చెప్పాలి. వెండర్ మాస్టర్ డేటాలో ఏమేమి ఉంటుందంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా ఉంటుందని చెప్పాలి. ఓకే, సో అది. తర్వాత అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ సంబంధించి మనకి చూస్తే స్టెప్స్ చూడండి. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్, OBD3లోకి వెళ్ళి డొమెస్టిక్ అంటే మన బిజినెస్ విత్ ఇన్ ఇండియా లోపలే పర్చేజ్ చేస్తే డొమెస్టిక్. ఒకవేళ అదర్ కంట్రీస్ నుంచి మనం పర్చేజ్ చేస్తే ఇంటర్నేషనల్. వన్ టైం వెండర్ అంటే ఒక్కసారి మాత్రమే మనం పర్చేజ్ చేస్తాం ఆ వెండర్ దగ్గర నుంచి, మళ్ళీ వెళ్ళాం, అది వన్ టైం వెండర్. తర్వాత ఈ డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం ఇలా చేసిన తర్వాత నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకోవాలి. XKN1లో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకోవాలి, అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ నెంబర్ రేంజెస్ని వెండర్ గ్రూప్కి అసైన్ చేయాలి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్కి, వన్ టైంకి మూడిటికి అసైన్ చేయాలి. తర్వాత రీకన్సిలేషన్ అకౌంట్స్, FS00లోకి వెళ్ళి రీకన్సిలేషన్ అకౌంట్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఆ మూడు డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం ఈ మూడింటిని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, XK01 లేదా FK01. ఇక్కడికి వెళ్ళి ఆ వెండర్ పేరు ఏంటి, అతని కంపెనీ అడ్రస్ ఏంటి, అతని మొబైల్ నెంబర్ ఏంటి, ఓకే, అతని బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అతని పేమెంట్ టర్మ్స్ ఏంటి, అవన్నీ వెండర్ మాస్టర్ క్రియేషన్లో చేస్తాం బ్యాక్ ఎండ్లో. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 లేదా F'S43లో వెళ్ళి వెండర్ పోస్టింగ్ చేస్తాం. చేసింటి చూడాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1Nలోకి వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఏమైనా ఆ వెండర్ అడ్రస్ కానీ, పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ ఏమైనా మార్చాలంటే వెండర్ మాస్టర్ చేంజెస్ XK02లో వెళ్ళి చేస్తాం. తర్వాత ఓన్లీ వ్యూ మాత్రమే చూడాలి, ఎలాంటి చేంజెస్ లేకుండా అంటే XK03లో వెళ్ళి చూస్తాం. వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03. తర్వాత వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10Nలో వెళ్ళి జస్ట్ బ్యాలెన్సెస్ మాత్రమే చూడొచ్చు. ఓకే, సో దీన్ని మనం అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. వీటికి సంబంధించి వెండర్ పోస్టింగ్ FB60లో ఎలా పోస్ట్ చేస్తామంటే చూడండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ట్రేడర్స్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ట్రేడర్స్, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పర్చేజ్ అయినా తీసుకోవచ్చు. వెండర్స్ ఎంతమంది అయినా మారచ్చు. వెండర్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు గివర్స్ మనకు. ఓకే, సో వాళ్ళ 1,00,000 మంది ఉండొచ్చు, వెండర్స్ 1,00,00,000 మంది కూడా ఉండొచ్చు. మన బిజినెస్ మార్కెట్లో ఎంతమంది దగ్గరికైనా పర్చేజ్ చేయొచ్చు, వాళ్ళందరినీ క్రియేషన్ చేయాల్సిందే పక్కగా. ఓకే, సో ఇక్కడ చూడండి, వెండర్ పోస్టింగ్లో మనకి డెబిట్ 40, క్రెడిట్ 31 వచ్చింది. అదే GL పోస్టింగ్లో ఏమొచ్చింది, డెబిట్ 40, క్రెడిట్ 50 వచ్చింది. సో అదే విధంగా మనకి వెండర్లో ఏమొచ్చింది, డెబిట్ 40, క్రెడిట్ 31 వచ్చింది. మళ్ళీ కస్టమర్లో మారుతుంది, మళ్ళీ వెండర్లో మారుతుంది. బట్ 40 అనేది మ్యాండేటరీ అన్నిటికీ. డెబిట్ ఎప్పటికే 40నే, అది వెండర్ అయినా, కస్టమర్ అయినా, GL అయినా. బట్ క్రెడిట్ వాల్యూ మాత్రమే మారుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అకౌంట్స్ పేయబుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు వీటిని స్టెప్ బై స్టెప్ క్రియేషన్ చేద్దాం. దీనికి సంబంధించి 4 కాన్సెప్ట్లకి ఒకటే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో దానికి తర్వాత చెప్పబోయే క్లాసెస్కి అన్నిటికీ ఒకే PDF ఉంటుంది. ఎందుకంటే అన్నీ సేమే, జస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే మీకు మారుతాయి. రిమైనింగ్ FB60 ఇవన్నీ నార్మలే. చూడండి, వెండర్స్ గ్రూప్ OBD3లో చేస్తాం, నెంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం.
తర్వాత కంపెనీ నేమ్గా వెండర్స్ వాటికి అప్లై చేస్తాం గ్రూప్స్కి. మళ్ళీ క్యాష్ డిస్కౌంట్ దీంట్లో వచ్చింది చూడండి. ఓకే, తర్వాత రీకన్సిలేషన్ అకౌంట్ దీంట్లో వస్తుంది. అంటే 4 కాన్సెప్ట్లు మిక్స్ చేసి ఒకే పీడిఎఫ్లో ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ సేమే, జస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ అవుతాయో అవి మాత్రమే స్క్రీన్లో ఉంటాయి, షార్ట్లో అన్నీ ఉండవు. జస్ట్ మీకు నచ్చినట్టుగా నోట్స్ చేసుకోవచ్చు, మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నా. ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఎక్సెల్ టైప్ చేస్తాం లేదు. నాకులాగా మీరు కూడా ఎక్సెల్లో టైప్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండవు. కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని రాసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేటప్పుడే మళ్ళీ ఏం లేదు, ఆటోమేటిక్ గుర్తుంటాయి మీకు. అంటే ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ OBD3 ఎస్ఏపీలోకి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి OBD3. న్యూ ఎంట్రీస్. ఓకే, సో మీ కంపెనీ HCL కదా, ఇక నేను HCL1 అని ఇస్తున్నా. మీరు ఏదైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ గ్రూప్, అదే కదా చేసింది నేను ఇప్పుడు. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ అని చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదా జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా అని. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ స్టేటస్ అదే మీకు ఇప్పుడు పీపీటీలో చెప్పింది. ఇక్కడ చెప్పాను కదా, ఇదే డేటా అక్కడ ఉంటుంది, చూడండి కావాలంటే. దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, అడ్రస్, కమ్యూనికేషన్, పేమెంట్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా ఓపెన్ చేస్తే కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ బ్లాక్, పేమెంట్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. పర్చేసింగ్ డేటా బ్యాక్. సేవ్ చేయండి. న్యూ రిక్వెస్ట్ తీసుకోండి. అకౌంట్స్ పేయబుల్, సేవ్. సో డొమెస్టిక్ క్రియేట్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. మళ్ళీ ఒకటి అయిపోయింది, HCL2. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్. నేను చాలా కంపెనీకి చేసి ఉంటాను కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి. మీరు కూడా చేశారంటే ఆటోమేటిక్గా కిందనే ఉంటాయి. సేవ్ చేయండి. నెక్స్ట్ HCL3 వన్ టైం. వన్ టైం అకౌంట్, ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. సేవ్. ఓకే, ముగ్గురిని క్రియేషన్ చేసాం, డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం. వీలైతే ఇక్కడ రాసుకోండి, HCL1, HCL2, HCL3. ఓకే, నెక్స్ట్ ఏంటి, క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1. దీంట్లో ఎలాంటి ఏం చేసేది ఉండదు, జస్ట్ మనం వెళ్ళి చూస్తాం అంతే. వాటిలో ఉండేటే మనం తీసుకుంటాం. /n XKN1. ఇంటర్వల్స్ చూడండి, మనకులాగా చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 01, 02, 03 ఇవి తీసుకోవాకండి.
మీకులాగా సర్వర్లో చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరు ఏ నెంబర్లో తీసుకుంటారు. అక్కడ డేటా సేవ్ కాదు. ఇక్కడ 100 నుంచి ఓకే 199 అన్నాడు అంటే ఒక 100 వెండార్స్ని క్రియేషన్ చేసుకోవాలని పెట్టుకున్నారు. ఆల్రెడీ 100 నుంచి 99 తీసుకున్నారు కదా, ఇక్కడ 99 ఎవరు ఉపయోగించేశారు. ఇంకా 01 పనిచేయదు. మీరు అది తీసుకున్న వెండార్ని క్రియేషన్ చేసేటప్పుడు అది సేవ్ కాదు డేటా. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చేస్తున్నారు. వాని పేరు, వాని అడ్రస్సు, వాని మొబైల్ నెంబరు, వాని పేమెంట్ టర్మ్స్ అవన్నీ చేశారు. లాస్ట్లో ఎండింగ్ వెళ్ళిన తర్వాత సేవ్ కొట్టావనుకోండి, సేవ్ కాదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ సంథింగ్ ఏదో చూపిస్తుంది. అంటే ఏంది, ఇక్కడ 01 అనే నెంబర్కి 100 నుంచి అంటే 99 నెంబర్ వరకు సెట్ చేసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఉపయోగించేసుకున్నారు 99. దాంట్లో ఇంకా నెంబర్ లేవు, సేవ్ కాదు. నెంబర్ లేవు కదా, 99 అన్నాడు, 99 ఉపయోగించేసాడు. ఇక్కడ ఇంకెందుకు ఉంటాయి నెంబర్లు, సేవ్ కావు డేటా. నెక్స్ట్ ఇక్కడ 02 అనేది 200 నెంబర్ నుంచి 299 వరకు ఇచ్చినాడు. అంటే ఎంత ఎన్ని ఉపయోగించారు, 99 ఆల్రెడీ ఉపయోగించారు. ఇంకెన్ని ఉంటాయి, 4 ఉంటాయి. 96, 97, 98, 99 ఆ 4 ఎవడైనా క్రియేట్ చేశారనుకోండి, ఇది కూడా ఫిల్ అయిపోతుంది. తర్వాత 03 300 నుంచి 340 అంటే 40 మాత్రమే ఇచ్చాడు. ఆల్రెడీ 9 ఉపయోగించేశారు. ఇంకెన్ని ఉంటాయి, 31 ఉంటాయి. 31 వెండర్స్ని క్రియేషన్ చేయొచ్చు 03 తీసుకుంటే. తర్వాత ఇక్కడ 2500 నుంచి 5000 వరకు తీసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ 2539 అంటే ఒక 39 ఆల్రెడీ వెండర్స్ని ఉపయోగించేశారు. ఇంకా రిమైనింగ్ మనం క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ 600 నుంచి 800 అంటే ఇక్కడ 9 ఆల్రెడీ ఉపయోగించేశారు. 381 నుంచి 399 అంటే ఒక 20 వరకు ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ ఒక 4 ఉపయోగించేశారు. ఇట్లా ఉంటాయి. ఓకే, మనం ఏ నెంబర్ తీసుకుందామంటే చూడండి, లైక్ 01 ఓకే డన్. 6, 7, 8 తీసుకున్నాం. 6, 7, 8 ఒకవేళ వాటి మీద ఏమైనా సేవ్ అవ్వకపోతే మళ్ళీ మార్చుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది, OBAS /n OBAS మనం క్రియేట్ చేసి ఉంటాం కదా, వీడికి వచ్చేస్తాయి. HCL1 వచ్చినాయి ఆ 3. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, 06, 06, 07, 08 ఈ 3 నెంబర్లు తీసుకున్నా. ఓకే, సేవ్. ఇక్కడ 93 ఎవరో తీసుకున్నానంట, ఎంటర్ ఇద్దాం, మనకేం సంబంధం. ఓకే, ఏదో తెచ్చుకున్నాం 04 అని, సేవ్. నెక్స్ట్ ఏముంది, రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00 /n FS00. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పర్చేజ్ అకౌంట్ చేసుకుంటా. మీరు PDF చూస్తే ఇక్కడ చూడండి, రా మెటీరియల్ అని తీసుకోవచ్చు, పర్చేజ్ అని తీసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత డొమెస్టిక్ చేశాడు, ఇంటర్నేషనల్ చేయాలి, 1 టైం చేయాలి. ఇక్కడ ఒకటే ఇచ్చాడు, మనం 3 చేయాలి. తర్వాత పర్చేజ్ కానీ రా మెటీరియల్ కానీ 2 లెడ్జర్లు కూడా చేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే, ఫస్ట్ డొమెస్టిక్ CLPR అంటే కరెంట్ లయబిలిటీస్ అని అర్థం. ఓకే, ఇది బ్యాలెన్స్ షీట్కి వస్తుంది. ఓకే, ఇవి చేద్దాం. FS రీకన్సిలేషన్ అకౌంట్స్ ఇవి. ఫస్ట్ ఒకటి పర్చేజ్ చేస్తున్నా, దీన్నే కాపీ చేసి పర్చేజ్ అకౌంట్ ఒకటి చేస్తున్నా. 4 అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ తీసుకున్నాను. దాన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. క్రియేట్ కంట్రోల్, ఇక్కడ INR తీసుకోండి, లైన్ ఐటెం డిస్ప్లే 001 పెట్టండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పెట్టుకోండి, సేవ్ చేయండి. సార్ రిమైనింగ్ వాటిని ఏమి సేవ్ చేయాల్సిన అవసరం లేదు సార్? ఏం అవసరం లేదు, ఆల్రెడీ కాపీ పేస్ట్గా చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను కరెంట్ లయబిలిటీస్ తీసుకోలేదు ఒకటి కూడా.
ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ నెంబరు ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని నేను ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? కీ కోడ్ ఏంటి చెప్పండి? OBD4 సార్. వెరీ గుడ్, OBD4. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, OBD4లోకి వెళ్తాను. OBD4 ఇక్కడికి వెళ్ళి కరెంట్ లయబిలిటీకి ఏ నెంబర్ ఉందో నేను చూసుకుంటా. పొజిషన్లోకి వెళ్ళి నా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకొని HCL1. ఇక్కడ కరెంట్ లయబిలిటీ ఏముంది? 100, 201. ఓకే, ఈ నెంబర్తో స్టార్ట్ అయింది. ఈ నెంబర్తో నేను ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కాపీ చేసుకుంటా. టైం వేస్ట్ కాకుండా స్పీడ్గా చేసుకోవాలి రియల్ టైంలో. 100,201తో స్టార్ట్ అయింది కదా కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్. దాన్ని కాపీ చేసి కింద లాంగ్ టెస్ట్ కంట్రోల్ డేటా ఒకసారి PDF చూడండి. ఓకే, GLని తీసుకున్నాం, కంపెనీ కోడ్ తీసుకున్నాం, బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసాం, కరెంట్ లయబిలిటీస్ తీసుకున్నాం, డొమెస్టిక్ తీసుకున్నాం, లాంగ్ టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ కరెన్సీ యూజెస్డ్ అంటే మనది INR తీసుకోవాలి. రీకాన్ అకౌంట్ టైప్ ఇక్కడ వెండర్స్, ఇక్కడ మనది ఇండియా INR ఉండాలి. రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ అంటే ఇక్కడ వెండర్స్ తీసుకోవాలి. ఓకే, వెండర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కింద సేమ్ లైన్ ఐటెం డిస్ప్లే 001 ఉంటుంది. ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 చూడండి, దీనికి మారింది G067 అంటే రీకన్సిలేషన్ అకౌంట్ అనమాట. కిందికి వస్తే ఉంటుంది. స్పెషల్ GL ఇండికేటర్స్ కూడా ఉంటాయి దీనికి, డిస్కౌంట్లు ఇవ్వడానికి. సేవ్ చేయండి. వచ్చేసిందా కరెంట్ లయబిలిటీస్? దీన్నే కాపీ చేసి మనం మిగతా వాటికి కూడా ఇవ్వాలి. రిమైనింగ్ అన్నిటికీ సేమ్గా, జస్ట్ లాంగ్ టెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ మారుస్తాం. ఇక్కడ ఇంటర్నేషనల్ వెండర్, రిమైనింగ్ అన్ని సేమ్ అండి, జస్ట్ సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ టైం మనకి PDFలో ఓన్లీ డొమెస్టిక్ ఒకటే ఉంది. డొమెస్టిక్ ఏంటండి, ఇండియాలో ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తావో వెండర్స్ నుంచి అది డొమెస్టిక్. లేదంటే వేరే కంట్రీస్ నుంచి కూడా మనం పర్చేజ్ చేసామనుకో అప్పుడు ఇంటర్నేషనల్ తీసుకోవాలి. ఇక్కడ వన్ టైం కంట్రోల్ సేవ్. ఇలా కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోవాలి. ఇంకా రా మెటీరియల్ కూడా చేసుకోవాలంటే కరెంట్ అసెట్లోకి వెళ్ళి రా మెటీరియల్ అనే ఒక GLని కూడా మనం చేయొచ్చు. కాపీ పర్చేజ్ అయినా చేసుకోవచ్చు, మన రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, రా మెటీరియల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇవి రెండు నెక్స్ట్ ప్రాబ్లమ్స్. డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్ అనేది రేపు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అయ్యి. ఓకే, డొమెస్టిక్ ఒకటే ఇచ్చాడు, ఇక్కడ మనం ఇంటర్నేషనల్ వన్ టైం కూడా తీసుకోవాలి సేమ్ ఇదే క్వాలిఫికేషన్తో. ఇక్కడ రా మెటీరియల్ చూడండి, కంట్రోల్ డేటా INR G001. ఇక్కడ వచ్చేసి
G006 తీసుకోవాలి, అంటే మెటీరియల్ అకౌంట్స్. మెటీరియల్ కదా ఇది, కాబట్టి మెటీరియల్ తీసుకోవాలి. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, 4 క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇంతవరకు అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెండర్స్ని క్రియేషన్ చేయాలి. XK01 మీరు ఏ పేరుతోనే సేవ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. /n XK01 ఇలా వస్తుంది, క్రియేట్ వెండర్. ఓకే, మన కంపెనీ కోడ్ HCL1. నీ అకౌంట్ గ్రూప్ ఏదైతే చేసావా నువ్వు, అది ఇవ్వాలి. ఇక్కడ ఏం చేసినాను, డొమెస్టిక్ అంటే ఇండియాలో మాత్రమే నీకు వెండర్స్ ఉంటే HCL1, లేదు అదర్ కంట్రీస్లో ఉన్నారంటే HCL2, వన్ టైం అయితే HCL3 అని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇండియాలో మాత్రం ఉన్నారనుకోండి, నేను HCL1 అని గ్రూప్ తీసుకుంటా ఇక్కడ ఈ ప్లేస్లో, HCL1. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇస్తాను చూడండి, లోపల వెళ్తాం. కంపెనీ ఇక్కడ లోటస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వెండర్ని క్రియేషన్ చేస్తున్నాం. వన్ స్ట్రీట్ SR నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ T హైదరాబాద్, కంట్రీ IN, రీజన్ తెలంగాణ అంటే నెంబర్ ఏముందో చూడండి. ఆంధ్రప్రదేశ్ అయితే 01 ఉంటుంది, తెలంగాణ అయితే 36 ఉంటుంది లాస్ట్లో. మన 29 రాష్ట్రాలు అన్నీ ఉంటాయి ఇక్కడ, తెలంగాణ 36. స్కేల్ టైంలో కూడా ఇలాగే చేస్తాం, కొత్తగా ఏముండదు. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చుకుంటారు. ఇంకా ఈమెయిల్ ID ఇవన్నీ. తర్వాత ఎంటర్ ఇవ్వండి. చూడండి, అకౌంట్ కంట్రోల్, ఇక్కడ ట్యాక్స్ నెంబర్, GST నెంబర్ ఏమైనా ఉంటే ఈ ప్లేస్లో ఇచ్చుకుంటారు మీ కంపెనీకి సంబంధించి. ఓకే, ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఎంటర్. నీ బ్యాంక్ డీటెయిల్స్, అంటే వెండర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా తెలిసి ఉంటే ఆ కంట్రీ, బ్యాంక్కి, బ్యాంక్ అకౌంట్, అకౌంట్ హోల్డర్ అవన్నీ ఇచ్చుకుంటారు. మళ్ళీ ఎంటర్. సో కాంటాక్ట్ పర్సన్, అతని పేరు, నేము, టెలిఫోన్ నెంబర్, డిస్క్రిప్షన్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. బట్ ప్రజెంట్ అవసరం లేదు, స్టార్టింగ్లో ఇచ్చాం కాబట్టి. మళ్ళీ ఎంటర్. ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్, నువ్వు FS00లో క్రియేషన్ చేసావు కదా, అది ఇడికి వచ్చేస్తుంది. అంటే ఈ పర్సన్ అనేవాడు ఈ ఇండియాకి సంబంధించిన వాడా, ఇంటర్నేషనల్ వన్ టైమా? ఇతను మనం స్టార్టింగ్లో అకౌంట్ గ్రూప్ HCLగా తీసుకున్నాము 1, అంటే ఇది ఇండియాకి సంబంధించిన వాడే అని అర్థం, వెండర్, మనకు సరుకు ఇచ్చేవాడు. తర్వాత షార్ట్ కీ, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయి. మనం వెండర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనకి ఇక్కడ చూడండి, వెండర్ నెంబర్ 012 తీసుకోవాలి, వెండర్కి సంబంధించిన వాడు కాబట్టి. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఇది వెండర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేజర్ వెండర్స్. A4 ప్లాన్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, డిస్క్రిప్షన్, వెండర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వెండర్కి సంబంధించి మనం తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ కస్టమర్స్ అయితే కస్టమర్స్ సంబంధించి తీసుకుంటాం. తర్వాత ఇంకా రిమైనింగ్ అనే అవసరం లేదు. ఎంటర్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్గా మనకి 3001 అనేది మనం తీసుకుంటాం, ఇమీడియట్ పేమెంట్ టర్మ్. ఒకవేళ క్యాష్ డిస్కౌంట్ అయిందనుకోండి 3002, అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత 14 రోజుల లోపల మనం డబ్బులు ఇస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు. అదే 30 రూపాయలు ఇస్తే 2%, 45 రోజులు అయితే అసలు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడు. 3001 తీసుకోండి. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మనము అమౌంట్ పే చేసేటప్పుడు ఇవ్వాలి, అదేంటని తర్వాత చెప్తాను. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ్ అవ్వకపోతే ఆ నెంబర్ ఎవరో తీసుకున్నారో ఆల్రెడీ అని అర్థం.
సేవ్ అయింది అంటే ఆ నెంబర్ ఎవరు తీసుకోలేదని అర్థం. ఇక్కడ సేవ్ అయిపోయింది. 386 వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ సేవ్ అవ్వకుండా ఏదైతే ఎర్రర్ చూపించింది అనుకో, నువ్వు నెంబర్ మార్చాలి పోయి. ఎక్కడికి వెళ్ళి మార్చుకుంటావు? ఇక్కడ XKN1లో ఒక నెంబర్ తీసుకున్నావు 060708 అని. 06 అనేది ఎవరు ఉపయోగించలేదు కాబట్టి నేను ఉపయోగించిన. ఓకే, ఆ సేవ్ అవ్వలేదంటే నువ్వు నెంబర్ మార్చుకోవాలి పోయి, మళ్ళీ OBASలోకి వెళ్ళి నెంబర్ మార్చాలా, లేకుంటే పడవు. తర్వాత ఇంకో వెండర్ని క్రియేట్ చేస్తున్నా. కంపెనీ అయితే కంపెనీ, ఏరియా అయితే ఏరియా. మిస్టర్ రాజు కాకుంటే టాటా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైనా తీసుకోండి, ఇవే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్కే నగర్. కడప. ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ అంటే 01. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ రియల్ టైంలో ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ డొమెస్టిక్ వెండర్, ఇక్కడ 012, ఇక్కడ A4. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ 3001. సేవ్ చేయండి. ఇద్దరు వెండర్స్ని క్రియేట్ చేశాను, ఇంకో వెండర్ని చేస్తా. ఎంటర్. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మారత్ తల్లి 516002 బెంగళూరు. రీజన్ బెంగళూరుకి ఏముంటుంది రీజన్ చూద్దాం. కర్ణాటక. కర్ణాటక అంటే 10. ఇలా స్క్రోల్ అవుతుంది అంటే కొంచెం టైం పడుతుంది. సో మనం వేరే స్క్రీన్లోకి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఆ స్క్రీన్లోకి వెళ్దాం. టైం వేస్ట్ అవ్వకుండా XK01 ఇట్స్ టైం టేకింగ్. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. సమ్టైమ్స్ సర్వర్ కొంచెం బిజీగా ఉండటం, ల్యాండ్ నెట్ స్లో ఉండటం అలా జరుగుతూ ఉంటుంది. బెంగళూరు. సేవ్. ఓకే, ఇలా ముగ్గురు వెండర్స్ని క్రియేషన్ చేసినాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏముంది? FB60.
ఇప్పుడు మనం వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం. /m FB60 చూడండి, ఎంటర్ వెండార్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్. ఇది నా ప్రీవియస్ కంపెనీ కోడ్, అది తీసేసి మనం ప్రజెంట్ కంపెనీది పెట్టాలి. సో ఇక్కడ HCL1 అనే కంపెనీ కోడ్ తీసుకోవాలి. మారిపోయిందా? కంపెనీ కోడ్ మారిపోయింది. బేసిక్ డేటా, పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు అనవసరం. ఓకే, చూడండి ఇక్కడ వెండర్ మనం ముగ్గురిని క్రియేషన్ చేసాం కదా, ఒక వెండర్ని సెలెక్ట్ చేద్దాం. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ని సెలెక్ట్ చేసా, ఎంటర్. చూడండి, ఎందుకంటే నేను వెండర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అన్ని హైలైట్ అవ్వలేదు. కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వేద్దాం. ఎప్పుడైనా సడన్గా ఎంటర్ ఇవ్వకండి. ఎంటర్ ఇచ్చారంటే ఇవన్నీ హైలైట్ అవ్వవు. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. ఎంటర్ అసలు ఇవ్వకూడదు, మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలంతే. ఇక్కడ అమౌంట్ ఒక 50,000. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, అన్నీ అవసరం లేదు. ఓకే, ఈ ఒక్కొక్క దాన్ని ఫీల్డ్ అంటాం. ఫీల్డ్ ఇక్కడ మనం పర్చేజ్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు, రా మెటీరియల్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అకౌంట్ తీసుకున్నా కూడా 50,000 తీసుకోండి. ఇక్కడ వాల్యూ డేటు నీకు రిక్వైర్లో ఉంటే గ్లోబల్ సెట్టింగ్స్లో ఇక్కడ ఇవ్వాలి, లేదు అంటే అవసరం లేదు. ఒకవేళ చూద్దాం ఎర్రర్ ఏమైనా వస్తుందేమో. ఎర్రర్ వచ్చిందంటే అవసరం లేదు, ఎంటర్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వాలి, అంతవరకు మీరు ఎంటర్ ఇవ్వనే ఇవ్వకూడదు. ఎంటర్ ఇచ్చారంటే ఇక్కడ ఏ ఆప్షన్ హైలైట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎంటర్. ఇక్కడ ఏమంటుంది చూడండి, రూల్స్ ఫర్ పోస్టింగ్కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్ట్ ఫీల్డ్. ఓకే, చూద్దాం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తున్నాం. ఇలాంటి ఎర్రర్స్ వస్తేనే మనకు ఎక్కడ మిస్టేక్ పోయిందనేది తెలుస్తుంది. ఇప్పుడు సొల్యూషన్స్ 2 చోట్ల ఉంటుంది. ఒకటి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లోనా మిస్టేక్ ఉంది, లేదంటే డిఫైన్ పోస్టింగ్ కీలోనా మిస్టేక్ ఉంది. వాళ్ళే ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, దీన్ని ఆ రెండిట్లోకి వెళ్ళి మనం చెక్ చేయాలి. ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి. ఓకే, ఆ ఎర్రర్స్ ఇదే దానికి ఆన్సర్ అనేది తెలుసుకోవడానికి 2-3 సార్లు మీరు చేస్తేనే ఐడియా వస్తుంది. ఫస్ట్ నేను మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి పోతున్నా. ఓపెన్. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తీసుకోవాలి. పొజిషన్ HCL1, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఓకే సార్, ఎలా తెలుస్తుంది సార్ మనకి ఇదే ఎర్రర్ అంటే, ఇక్కడ ఎర్రర్ మీకు ఆల్రెడీ కనబడింది. ఏమని ఇక్కడ 100201. ఈ 100201 అనేది మనం FS00లో చేసాం. న్యూ సెషన్ తీసుకుంటాం. FS00 కరెంట్ లైబిలిటీ ఇదే కదా, అది 100201 కదా అటు చూపిస్తున్నాడు. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కంట్రోల్ డేటా, తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. G067 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎక్కడ ఎర్రర్ ఉంటుందంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది G067లో ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఉందో ఇక్కడ చూద్దాం. నేను చెప్పాను కదా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLస్ని కంట్రోల్ చేస్తాయని. ఎందుకు వచ్చింది ఇక్కడ ఉందా G067 అంటే ఇది ఈ G067 అనేది డొమెస్టిక్ వెండర్ GLకి బ్యాక్ ఎండ్లో మనం అసైన్ చేసినాం. అది ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ షో చేస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి.
జనరల్ డేటా ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనేది ఆప్షనల్లో ఉంది. టెక్స్ట్ అనేది ఆప్షనల్లో ఉంది. ఓకే, ఇది ఏమైనా ప్రాబ్లమా అనేది చూద్దాం. ఇది కూడా రిక్వైర్లో పెడుతున్నా. రిక్వైర్లో పెట్టాను. బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, దీంట్లో ఏం లేదు. బ్యాక్ వచ్చేయండి. మెటీరియల్ మేనేజ్మెంట్, దీంట్లో కూడా ఏం అవసరం లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ చూడండి ఏంటేంటో రిక్వైర్లో ఉన్నాయి. ఇవి అవసరం లేదు మనకి, సపరేట్స్లో పెట్టండి. ఇప్పుడు వాల్యూ డేట్ కూడా నాకు రిక్వైర్డ్, నాకు అవసరం ఉంది అంటే ఇది కూడా రిక్వైర్లో పెట్టండి. టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెట్టాను, వాల్యూ డేట్ కూడా రిక్వైర్లో పెట్టాను. ఓకే, బ్యాక్ వచ్చేయండి. తర్వాత అసెట్ అకౌంటింగ్ చూడండి. అసెట్ అకౌంటింగ్లో సప్రెస్, ఇది ఎప్పుడు కూడా అసెట్ రిటైర్మెంట్ అనేది రిక్వైర్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు మనకు సప్రెస్లో ఉండాలి. ఆ సొల్యూషన్కి ఆన్సరు ఇదే ఉంటుంది, డైరెక్ట్గా ఇదే మిస్టేక్ ఉంటుంది. ఆ వాల్యూ డేట్ టెక్స్ట్ అనేది లేకపోయినా డైరెక్ట్గా దానికి సొల్యూషన్ ఇదే ఉంటుంది. ఈ రెండు సప్రెస్లో పెట్టి సేవ్ చేయండి. చూద్దాం ఒకవేళ ఎర్రర్ ఏమైనా ఉందామో. ఇక్కడ పెట్టాము కదా, బాగుంది. ఇక్కడ ఎట్లా అయితే పెట్టి ఉంటారో ఇదే విధంగా మళ్ళీ ఇంకో చోట పెట్టాలి. ఎక్కడ? OB41 డిఫైన్ పోస్టింగ్కి ఉంది కదా, దాంట్లో కూడా సేమ్ అలాగే పెట్టాలా. ఉన్నాయి చూడండి, డిఫైన్ పోస్టింగ్కి అదే కదా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నువ్వు ఎట్లా పెట్టావు ఆప్షన్స్ అదే విధంగా ఇక్కడ కూడా ఉండాలా. లేవు అంటే ఎంట్రీస్ పాస్ కావు. పోస్టింగ్కి ఎంత నెంబరు? 31 కదా, 31లోకి వెళ్దాం. అయితే చూపించాయో ఇక్కడ కూడా సేమ్ అవే చూపిస్తాయి. చూడండి, పోస్టింగ్కి 31కి, రివర్స్ పోస్టింగ్కి 22 ఉంది. నువ్వు ఇక్కడ మార్చిన తర్వాత దీంట్లో కూడా మార్చాలా, మార్చకపోతే ఎంట్రీస్ పాస్ కావు. లింకులు భలే పెడతారు భయంకరంగా. సేమ్ ఇక్కడ కూడా. ఓకే, టెక్స్ట్ అనేది ఇక్కడ రిక్వైర్లో ఉంది, డోంట్ వరీ. సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో కూడా అవే ఉంటాయి. అక్కడ ఏమున్నాయో ఫీల్డ్ ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి. ఇదే అవసరం లేదు. మెటీరియల్ మేనేజ్మెంట్ ఇవి కూడా ఏం అవసరం లేదు. ఇవి రెండు ఇప్పుడు ఏవైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూపు ఈ పోస్టింగ్కి రెండు అర్థం చేసుకున్నారంటే SAP వచ్చినట్టే మ్యాక్సిమం. దీంట్లోనే ప్రాణం అంతా ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి నాకు ఎంత టైం పడింది, ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలియదు. ఓకే, వాల్యూ డేట్ కూడా ఇక్కడ రిక్వైర్ ఉంది లాజిక్స్ తెలుసుకోవడానికి. ఇది కూడా పెట్టండి, సేవ్. దీనికి ఆపోజిట్లో 22 ఉంది కదా, ఇక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోవాలా. ఇక్కడ మళ్ళీ వేరు ఉందనుకో మళ్ళీ ఎర్రర్ వస్తాయి. రివర్స్ ఇన్వాయిస్ 22 చూడండి, 22కి ఆపోజిట్లో 31 ఉంది. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ రిక్వైర్లోనే ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంది. అసెట్ కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ సప్రెస్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పాస్ చేయండి, ఎంట్రీ పడుతుంది. /n FB60 పడకుంటే మళ్ళీ చెక్ చేసుకోవాలా, ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందేమో అనేసి. ఎంట్రీ ఇస్తున్నా చూడండి, ఏమంటుంది? యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. వాల్యూ డేట్ అవసరం లేదా అంటుంది, తీసేయి. ఎంటర్. తర్వాత టెక్స్ట్ కూడా అవసరం లేదంటుంది, తీసేయి. ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది. ఇక్కడ గ్రీన్ టిక్ పడాలి. ఇక్కడ గ్రీన్ టిక్ పడిందంటే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. గ్రీన్ టిక్ పడలేదు అంటే ఎర్రర్ ఉందని అర్థం. సిమ్యులేట్ చేయి. 31 ప్రియా ప్రైవేట్ లిమిటెడ్, 40 ఇస్ ద పర్చేజ్ అకౌంట్. అదే కదా థియరీలో చెప్పాను. సేవ్. డాక్యుమెంట్ 100 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సేవ్ అయిపోయింది. మళ్ళీ అదే పర్సన్ మీద
ఇంకో ఎంట్రీ పాస్ చేస్తా 1 lakh తో. ఎంటర్. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 1002 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. వాటిని వెళ్ళి ఎక్కడ చూసుకోవాలి అంటే FBL1N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1N లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. /n FBL1N ఆ వెండర్ని తీసుకోవాలి. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. చూడండి ఇలా రెడ్ కలర్లో ఉన్నాయంటే ఓపెన్ ఐటమ్స్ ఇవి. అతని వెండర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్, అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, టైప్ కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్ అని, డాక్యుమెంట్ డేట్. ఇలా బెల్ సింబల్ ఉన్నాయంటే డ్యూ డేట్ అంటే ఇవి మనం చెల్లించాల్సిన అమౌంట్లు. అప్పుగా పర్చేజ్ చేసినాం, ఒక బిల్లు 50,000కి, ఒక బిల్లు 1,00,000 రూపాయలకి. కరెన్సీ INR. వెండర్ ఇన్వాయిస్ టోటల్గా 1,50,000 పే చేయాలి. ఓకే, మనం పే చేయాల్సిన అమౌంట్ అప్పుగా పర్చేజ్ చేసినాం. ఓకే, తర్వాత XK02 ఆ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్లో ఫోన్ నెంబరో లేదంటే అడ్రస్సో మార్చాలి. ఓకే, ఇప్పుడు XK02లోకి వెళ్తాను. /n XK02 అట్లా 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి మనం పోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. XK02 ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఈ మార్క్ క్లిక్ చేయండి, అన్నీ సెలెక్ట్ వచ్చేస్తాయి. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు అడ్రస్ మార్చొచ్చు. ఇప్పుడు మారతాహలి ఉంది, ఇది తీసేసి నేను MR నగర్ పెడతా. డోర్ నెంబర్ మారుస్తా 100. తర్వాత పోస్టల్ కోడ్ మారుస్తా 516001 పెడతా. ఇక్కడ 516001 516001 ఎంటర్ ఇస్తా. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తా ఒకసారి. చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. నువ్వు మార్చింటివన్నీ చేంజెస్ అయిపోయినాయి. చేంజెస్ అయినాయా లేదా అని చూసుకోవాలంటే జస్ట్ డిస్ప్లే యాక్సెస్, ఎలాంటి మార్చలేం. XK03 మళ్ళీ అక్కడికి వెళ్దాం, చూద్దాం ఒకసారి. /n XK03 అదే ప్లేస్లోకి వచ్చాం. ఎంటర్ ఇవ్వండి. జస్ట్ డిస్ప్లే యాక్సెస్, దీంట్లో ఎలాంటి మనం కర్సర్ పెడతాం కానీ రిమూవ్ చేయలేము. మారిందా? MR నగర్ 100 56001. ఇది డిస్ప్లే యాక్సెస్ ఓన్లీ, ఎలాంటి చేంజెస్ చేయలేము. తర్వాత నెక్స్ట్ XK అయిపోయిందా? బ్యాలెన్స్ వ్యూ FK10N /n చేయాలి అనుకుంటే 10N ఎగ్జిక్యూట్. చూడండి 1,50,000 మనం పర్చేజ్ చేసాం, ఆ బ్యాలెన్స్ ఇక్కడ షో చేస్తుంది, టోటల్ బ్యాలెన్స్. ఇదే అండి అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. 1-2-3 కంప్లీట్ చేశారంటే మీకే క్లియర్గా అర్థమైపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, దీనే మనం అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, ఈ పీడిఎఫ్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, వీడియోని చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. లక్ష్మి, ఎనీ డౌట్స్ మా? లక్ష్మి, రమేష్ అండ్ మల్లికార్జున, ప్రభు, సహంజ, ఎనీ డౌట్స్? అర్థమైంది సార్, కాకపోతే అక్కడక్కడ డౌట్స్ ఉన్నాయి, కొంచెం చూసి తర్వాత ఏమైనా ఉండిస్తే చెప్తాను సార్. వీడియోని 1-2 సార్లు చూడండి. కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, టైం పడుతుంది. వీడియోని స్కిప్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్స్ రాసుకుంటూ
మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్లో ప్రతిదీ రాసుకుంటూ చేయండి. తొందర ఏమి లేదు. ఫస్ట్ టైం నేర్చుకున్నారు, టైం టేకింగ్ తీసుకుంటుంది. అది ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకుంటుంది. కొంచెం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్ హలో సార్, చెప్పండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించి అంటే మొత్తం ఏమేమి సిలబసెస్ కవర్ చేస్తారు అనేది ఒకటి ఇస్తారా సార్? ఎస్ఏపి మొత్తం మీద ఏమేమి పంపిస్తాను. ఆల్రెడీ ఇంకా మీరు బ్రౌచర్ చూస్తున్నారు కదా స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు యూట్యూబ్లో. ఓకే, అదే అవును సార్ చూసాను. అవే కవర్ అవుతాయి. ఓకే, ఒకసారి మన అది పీడిఎఫ్ పెట్టగలుగుతారా సార్? పంపిస్తాను, గ్రూప్లో వేస్తాను. ఓకే ఓకే. డన్. ఓకే.